వెల్కమ్ టు అర్హా తెలుగు స్టోరీస్. శుక్రవారం రోజున కొన్ని నియమాలను పాటిస్తూ స్త్రీలు ఇలా పూజను చేసినట్టయితే ఇక మీ ఇంట సిరుల పంటే అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నమాట. ఇప్పుడు శుక్రవారం ఎలా పూజను చేసినట్లయితే ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతామో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గృహిణులు తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇంటి లోపల వెలుపల పసుపు నీళ్లు చిలకరించాలి. స్త్రీలు నుదుటిన కుంకుమ, పాదాలకు పసుపు, చేతికి గాజులు తప్పనిసరిగా వేసుకోవాలి. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపారాధన చేయాలి. అమ్మవారి చిత్రపటం వద్ద కమలాలను, తులసి దళాలను ఉంచాలి. అదేవిధంగా తులసి కోటను అలంకరించి తులసి కోట వద్ద ముగ్గును వేసి దీపారాధన చేయాలి. చివరగా హారతి ఇచ్చి అనంతరం అమ్మవారిని తలుచుకుంటూ 3 ప్రదక్షిణలు చేయాలి. పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని అమ్మవారి ఆలయానికి వెళ్తే చాలా మంచిది. అమ్మవారి దేవాలయంలో నేతితో దీపం వెలిగించటం ద్వారా సుమంగళి ప్రాప్తిస్తుంది. అనుకున్న కార్యాలు పూర్తవడంతో పాటు శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. శుక్రవారం అమ్మవారికి తెల్ల పువ్వులు లేదా ఎర్రటి పువ్వులు సమర్పించటం వల్ల గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ప్రశాంతత ఉంటుందని నమ్మకం. శుక్రవారం రోజున పాలతో చేసిన పాయసం తాగటం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అలాగే మహిళలు తెల్లటి పువ్వులు పెట్టుకుంటే మంచిది. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. శుక్రవారం విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్తే గరికమాల తీసుకెళ్ళండి. గరికమాలను వినాయకునికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం శివాలయానికి వెళ్ళేవారు బిల్వ పత్రాలను తీసుకెళ్లటం వల్ల కష్టాలు తొలగిపోయి సర్వ శుభాలు చేకూరుతాయి. శుక్రవారం రోజున గోమాతకు పచ్చి గడ్డిని తినిపించటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. శుక్రవారం రోజున సంధ్యావేళలో అంటే చీకటి పడ్డాక లక్ష్మీదేవికి 5 దీపాలతో దీపారాధన చేయాలి. దీన్నే పంచముఖి దీపం అంటారు. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యల నుండి మీరు త్వరగా పరిష్కారాన్ని కనుగొంటారు. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో మంచి విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.